హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య స్మార్ట్. ఈరోజు నేను ఒక గొప్ప వ్యక్తి కోసం మీకు చెప్పబోతున్నాను. ఈయన పేరు చెప్పే ముందు ఈయనకు వచ్చిన బిరుదులు చెప్తేనే మీరు బాగా గుర్తుపడతారు. సంఘ సంస్కర్త, గద్య తిక్కన, రచయిత, రావు బహదూర్, బహుముఖ ప్రజ్ఞాశాలి. మీరు అనుకున్నది నిజమే, ఆయనే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈరోజు ఈయన జీవిత చరిత్ర మీకు చెప్తాను, చూడండి. మనకి వంకాయల వారి వీధిలో వారి యొక్క స్వగృహం కనపడుతూ ఉంటుంది. కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఇంటికి మనం ప్రవేశిస్తున్నాం. ఇవన్నీ మనం ఈరోజు చూద్దాం. ఆ స్వగృహంలోనే ఆయన నడియాడినటువంటి పత్రిక కానీ, లేదా దాని పక్కనే మనకి వెళితే ఆనాటి జనరల్స్ ఆయన తెప్పించుకుని చదివినటువంటి పత్రికలు కానీ మనకి లైబ్రరీ అంతా కనపడుతుంది. కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1848వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రి వాస్తవ్యులైన సుబ్బారాయుడు మరియు పున్నమ్మ దంపతులకు జన్మించారు. పంతులు గారు ఈ గదిలోనే జన్మించారు. ఆ తరువాత ఈ గదిని అతిథి గృహంగా వినియోగిస్తున్నారు. వీరేశలింగం గారికి 4 సంవత్సరాల వయస్సులో తండ్రి తను చాలించారు. ఆయన పెద్దనాన్న అయినటువంటి శ్రీ వెంకటరత్నం గారి దగ్గర ఈయన పెరిగారు. వివిధ రకాల గ్రంథాలు, పుస్తకాలు అన్నీ సేకరించి ఈ గదుల్లో బీరువాల్లో పెట్టి గ్రంథాలయాలుగా నిర్వహిస్తున్నారు. కందుకూరి గారు 130కి పైగా గ్రంథాలు రాశారు. వాటితో పాటు జీవిత చరిత్రలు కూడా రాశారు. ఆ పుస్తకాలు మరియు ఇతర శాస్త్రవేత్తలు, రచయితల జీవిత చరిత్రలు గల పుస్తకాలు అన్నీ సేకరించి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు ఈ గదుల్లో భద్రపరిచి గ్రంథాలయాలుగా నిర్వహిస్తున్నారు. వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు వచ్చి పంతులు గారి జీవిత చరిత్రను తెలుసుకుంటున్నారు. కందుకూరి వీరేశలింగం గారికి రాజ్యలక్ష్మమ్మ గారితో 1861వ సంవత్సరంలో వివాహం జరిగింది. కందుకూరి గారి భవనం మొదటి అంతస్తులో ఆయన వాడినటువంటి వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూద్దాం రండి. ఇప్పుడు ఉన్న ఈ ప్రదేశంలో సమావేశ మందిరంగా పంతులు గారు నిర్వహించేవారు. పంతులు గారు వినియోగించిన వస్తువుల్ని ఇప్పుడు మనం చూద్దాం. పంతులు గారి చేతికర్ర, పంచ మరియు సాలువ మనం ఇప్పుడు చూద్దాం. ఆనాడు కందుకూరి గారు వినియోగించినటువంటి పంచి, శాలువ, చేతికర్ర ఎంతో జాగ్రత్తగా ఇక్కడ భద్రపరిచారు, చూడండి. పంతులు గారికి బ్రిటిషర్స్ రావు బహదూర్ అనే బిరుదు ప్రదానం చేసినప్పుడు ఆయన ధరించినటువంటి నల్లకోటు. వీరేశలింగం గారి సేవలు మెచ్చి బ్రిటిష్ వారు ఈయనకి రావు బహదూర్ అనే బిరుదుని ప్రదానం చేశారు. అప్పుడు ఆయన ధరించినటువంటి నల్లకోటుని ఇప్పుడు మనం చూస్తున్నాం. పంతులు గారు ఈ గదిలోనే చదువుకునేవారు. ఈ పడక కుర్చీలో కూర్చుని పత్రికలు, రచనలు రాసేవారు.
ఏదైనా ఒక పత్రికను నడిపినప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాత్రి అంటే తెల్లవారగట్ల ఆయన చదువుకోవడానికి వీలుగా ఆ పై గదిలోకి వెళితే కనుక అక్కడ ఒక కన్నం కనపడుతుంది. ఆ కన్నంలో నుండి ఒక బుట్ట కిందకి వచ్చి ఆ పత్రిక ముద్రణ దగ్గర పడ్డం, ఆ ముద్రణ లైన్లో వాళ్ళు దాన్ని తయారు చేసి మళ్ళీ ముద్రణ ఆయనకు పంపిస్తే ఆయన తెల్లారగట్లే చూసుకొని మళ్ళీ దాన్ని పత్రికను ముద్రణ చేయడం అనేటువంటిది అక్కడంతా కూడా మనం ఆ సన్నివేశాన్ని, ఆ కన్నాన్ని కూడా మనం చూడడానికి అవకాశం ఉంది. కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించినటువంటి రచనలు ఇప్పుడు మనం చూద్దాం. రాజశేఖర చరిత్ర, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, కన్యాశుల్కం, నీతి చంద్రిక లాంటి ఎన్నో గొప్ప రచనలు ఈయన రచించారు. పంతులు గారు తమ స్వహస్తములతో రాసినటువంటి లేఖలు, లెక్కల పట్టికలు, వీరేశలింగం గారిని రిజిస్ట్రార్గా నియమించినప్పుడు ఆయనకి పంపినటువంటి నియామక పత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం. కందుకూరి గారు వినియోగించినటువంటి అచ్చు యంత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం. 1876 సంవత్సరంలో వివేకవర్ధిని, హాస్య సంజీవిని అను తెలుగు దినపత్రికలు మరియు 83లో మహిళా అభ్యుదయం కోసం సతీహిత బోధిని అను తెలుగు దినపత్రికను ఈ అచ్చు యంత్రం ద్వారానే ముద్రించారు. 1881 డిసెంబర్ 11వ తారీఖున ఆయన మొట్టమొదటి వితంతు పునర్వివాహం ఇక్కడే చేశారు. ఆ నమూనాలు మనం ఇప్పుడు చూద్దాం. ఈ దంపతుల పేరు గోగులపాటి శ్రీరాములు మరియు గౌరమ్మలు. ఈ వివాహం పెద్ద ఆందోళనకు దారితీసింది. ఈ వివాహానికి వెళ్ళిన వారందరినీ సమాజం నుండి వెలివేశారు. చివరికి వంటవారు, పనివారు సైతం ఇంటికి రావడానికి నిరాకరించడంతో స్వయంగా రాజ్యలక్ష్మమ్మ గారే గోదావరి నదికి వెళ్ళి నీళ్లు తెచ్చి పెళ్లివారికి వంట చేసి పెట్టారు. కందుకూరి గారు వితంతు పునర్వివాహాలు జరిపించడానికై ప్రత్యేకంగా నిర్మించినటువంటి మందిరం. ఇందులో ఎంతో మందికి పునర్వివాహాలు జరిపించారు. (1890లో ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ గారి కోసం 2 అంతస్తుల భవనాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ భవనంలో రాజ్యలక్ష్మమ్మ గారు వితంతువుల కొరకు కుట్టు మిషన్లు, అల్లికలు మొదలగు చేతి వృత్తులకు శిక్షణను ఇచ్చారు. కందుకూరి గారు ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడుగా కీర్తించారు. వితంతువుల కొరకు శరణాలయాలు కట్టించడంతో పాటు బాల్య వివాహాల నిరోధక చట్టానికి కూడా తోడ్పడ్డారు. స్త్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలలను, కళాశాలలను ప్రారంభించారు. సహవిద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. కందుకూరి గారు 1905లో సమాజ సేవ కోసం హితకారిణి సమాజం అని స్థాపించి
తమ యావదాస్తిని అంకితం ఇచ్చారు. ఆయన స్థాపించినటువంటి హితకారిణి సమాజం ఈరోజు మనకి ప్రత్యక్షంగా ఎన్నో వేల మంది విద్యార్థులను గొప్ప సమాజ రూపకర్తలుగా తీర్చిదిద్దగలుగుతుంది అంటే కనుక అది కేవలం ఆ మహనీయుడి యొక్క పుణ్యమే. ఈరోజు ఆ సంస్థలు ఆయన 1905లో స్థాపించినటువంటి ఆ హితకారిణి సమాజం రిజిస్ట్రేషన్ 1908లో చేసినప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు కొన్ని వేల మంది విద్యార్థులందరినీ కూడా అనేక సంస్థలుగా పరిడవిల్లుతూ అటు జూనియర్ హై స్కూల్ కానీ, జూనియర్ కాలేజీ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, పీజీ కాలేజెస్ కానీ, ఎంబీఏ కానీ, డిఎడ్ కాలేజీ కానీ, ఇట్లాగా అనేక ఒక చెట్టు విత్తనం ఎట్లాగైతే మొలకెత్తి చుట్టూ పరిడవిల్లుతుందో అదేవిధంగా కందుకూరి గారు స్థాపించినటువంటి సంస్థలన్నీ కూడా ఈరోజు కొన్ని వేలాది మంది విద్యార్థులకు వెలుగు నీడని నిలిచాయనిట్లో ఎట్లాంటి సందేహం లేదు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు మరియు ఆయన సతీమణి రాజ్యలక్ష్మమ్మ గార్ల స్మారక మందిరం ఇప్పుడు మనం చూద్దాం. కందుకూరి వీరేశలింగం గారు 1919వ సంవత్సరంలో మే 27వ తేదీన మద్రాసులో తుదిశ్వాస విడిచారు. ఆధునిక తెలుగు నాటక రంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి జన్మదినాన్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా నిర్ణయించారు. తెలుసుకున్నాం కదా కందుకూరి గారి కోసం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.